ప్రైజ్ ద లార్డ్ అందరికీ. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం చూసుకోబోతున్న వాక్యము యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఇశ్రాయేలు ఏట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వించుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిల్చెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఇక్కడ ఇది మనం చదువుతా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ఎదుట అందరికి వినిపించేలాగా యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చినారు. ప్రార్థన నిజంగా తనకి ఎంత గట్స్ కావాలంటే ఆ ప్రేయర్ చేయడానికి. సృష్టినే ఆపే ప్రార్థన నిజంగా మనము ఆలోచిస్తే అటువంటి ప్రార్థన మనం చేస్తామా? సృష్టిని, సూర్యుడిని చంద్రుని నిలవమని అక్కడ ఆగిపోమని ప్రార్థన చేస్తూ వచ్చినారు. అది సీక్రెట్గా చేయాలి ఆ ప్రేయర్ కూడా. ఇశ్రాయేల్ అందరూ వినేలాగా చేస్తూ వచ్చినాడు ఆ ప్రార్థన. నిజంగా మనము ఆలోచిస్తే తను ఎందుకు చేసుంటాడు అలాగా? తను ఏ ధైర్యంతో చేసుంటాడు? మనం ఆలోచిస్తే అక్కడ ఏంటి అంటే దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడు అని మరి ఆ నిశ్చయతతో తను ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినారు. తనకు చేసిన ప్రార్థనలో కూడా న్యాయం ఉంది అని చెప్పి తను అవగాహన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే మరి యెహోషువకున్న విశ్వాసము ఆ యొక్క మరి సృష్టిని కూడా ఆపివేస్తూ వచ్చింది, పాజ్ చేస్తూ వచ్చింది. దాని వర్క్, దేవుడు ఆజ్ఞాపించిన సృష్టి యొక్క పనిని కూడా మరి పాజ్ చేయడానికి యెహోషువ ప్రార్థన ఎంతో కారణమైంది కదా. ఇక్కడ మనం చూస్తే యెహోషువ కలిగిన విశ్వాసము మనకి వాక్యంలో ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతం వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందంట. మరి పర్వతం కదులుతుందా అండి? పర్వతం కదులుతుందా? పర్వతం, ఒక రాయిని, కొండని మనం కొంచెం పగలగొట్టాలంటేనే మనకి అవొచ్చి ఇవ్వొచ్చి క్రేన్స్ వచ్చి ఎంతో ముక్కలు చేస్తేనే అది అవుతుంది. కానీ అది వెళ్ళి కదిలంట సముద్రంలో పడుతుందంట. అంటే విశ్వాసం దేన్నైనా కదిలించగలదు, విశ్వాసం దేన్నైనా జరిపించగలదు. ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? మనుషుల వైపా కాదు, వస్తువుల మీద కాదు, లేదా మన మీద, మన మన పనితీరు మీద, మన మీద నమ్మకం ఉంచుకోవాలా? కాదు. మరి సృష్టికర్త అయిన ఆ యొక్క దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతూ ఉండాలి. ఇక్కడ యెహోషువ మరి బానిసగా ఐగుప్తు దేశంలో పుట్టిన యెహోషువ ఈ విధంగా ఆ యొక్క వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించి ఒక గొప్ప నాయకుడిగా అవుతూ వచ్చినాడు. మరి మోషే కాలం అయిపోయినాక మరి యెహోషువ వచ్చినప్పుడు యెహోషువ దేవునికి విధేయత చూపిన విధానము, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన విధానము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన విధానము, ముఖ్యంగా అన్నిటికన్నా దేవుని మీద ఉన్న గుడ్డి విశ్వాసము యెహోషువను పరమకాణాన్ని చేరుస్తూ వచ్చింది. ఈ దినాన్ని మనం పరీక్షించుకుందాం. నా జీవితంలో అటువంటి విశ్వాసం ఉందా? నా జీవితంలో అటువంటి నమ్మకం ఉందా? దేవుని వైపు చూస్తున్నామా? పరిస్థితుల వైపు చూస్తున్నామా? అదే ఆ యుద్ధ దినంలో మనం గనక ఉండుంటే అసలు అతిథిగా ప్రార్థన చేస్తామా? అసలు దేవుడు గుర్తొస్తాడా మనకి? మరి దేవుని యందు వెళ్ళి అటువంటి సవాలు విసురుతామా? సృష్టిని ఆపేంత సవాలు మనం చేయగలుగుతామా? లేదు కదా. మనం పరీక్షించుకుందాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనపై శత్రువులు చెలరేగుతున్నా, యుద్ధాల మీద యుద్ధాలు మన జీవితంలోకి వస్తున్నా, మనము ఒకళ్ళపై మనం ఆనుకోవాలి. ఒకళ్ళ మీదే మనం దృష్టి ఉంచాలి. ఒకళ్ళ మీద మనము నమ్మకం ఉంచాలి. అది ఎవరో కాదు, మన యొక్క ప్రియమైన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు. ఆ దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు. ఆ దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడు. ఇక్కడ మనం చూస్తే ఒక మాట రాసింది, చక్కని మాట. ఇదే 10వ అధ్యాయంలో మరి ఇక్కడ చూస్తే 14వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసెను. ఆ దినాన యెహోషువ చేసిన ప్రార్థన అంట, దేవుడు అటువంటి దినము, అటువంటి మనవి మరి తన బిడ్డల దగ్గర నుండి అటువంటి మనవి ముందు గాని తర్వాత గాని వినలేదంట. అంటే అక్కడ మనం ఆలోచిస్తే ఎంత గొప్ప నమ్మకం అండి దేవుని మీద. నిజంగా ఆ సృష్టిని ఆపాలి అనే ఆలోచన అంత ఇది. అది కూడా జనాలందరి ఎదుట. దేవుడు మరి అది చెయ్యకపోతే తన పరువు పోదా? చులకన అయిపోడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల ముందు? మోషేనే ఎంతో సొనుగుతూ గొణుగుతూ వచ్చారు వాళ్ళు.
అది ఇది అని చెప్పి. మరి ఇప్పుడు యెహోషువకు గూడా జరగకపోతే తన మనవి దేవుడు ఆలకించకపోతే ఏమవుతది? కానీ తాను చేసిన ఆ యొక్క ప్రార్థన విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరి అందరి ఎదుట తనని సిగ్గుపరచకుండా తలెత్తుకునేవాడిగా ఉంచాడు. ఈ దినాన నువ్వు నేను చేసిన ప్రార్థనలు ఎటువంటివి? విశ్వాసంతో చేస్తున్నామా? లేదా నామకార్థంగా, ఆచరణ రీతిగా మరి అలవాటు రీతిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా? మన ప్రార్థనలో జీవం ఉంటుందా? మన ప్రార్థనలో మరి దేవునికి మెప్పించేదిగా ఉంటుందా? మన ప్రార్థనలు విశ్వాసంతో చేస్తున్నాము అని మరి మనకు అర్థమవుతుందా? దేవునికి అర్థమవుతుందా? విశ్వాసంతో చేస్తేనే మన ప్రార్థనలకి జవాబొస్తది. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆ యొక్క జరగని దానిని, అసాధ్యమైన దానిని సాధ్యపరిచేది నా ప్రార్థన, నా దేవుడు చేయగలడు అని మనం విశ్వాసంతో ప్రార్థించటమే విశ్వాసం అంటే. అంటే ఏంటి అంటే, మరది జరగదు. ఇప్పుడు చూస్తాం సూర్యుడు ఆగుతాడా? ఆగడు. చంద్రుడు ఆగిపోతాడా? ఆగడు. అది దాని పని అది క్రియేషన్ దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో చేస్తూ ఉంటే. కానీ ఆగింది. అదే విశ్వాసం. ఏదైతే మన జీవితంలో అసాధ్యమైందుందో, అది సాధ్యపరుచుకోవటమే విశ్వాసం ద్వారా మనము సాధించగలం. కాబట్టి ప్రియ సహోదర, సహోదరి ఈ దినం నుండి యెహోషువ కలిగిన విశ్వాసము, యెహోషువ కలిగిన ధైర్యము, దేవుని యందు తనకి ఉన్న నమ్మకము, ఆ దృఢ నిశ్చయత మనం గూడా కలిగి ఈ దినాన్ని నుండి దేవుని దేవుని ఎదుట మనవి మనవి పెట్టుకునే వాళ్ళంగా, దేవుని ఎదుట మనం ప్రార్థించే వారిగా, మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఈ యొక్క యెహోషువను మనము జ్ఞాపకం చేసుకుంటూ తను ఏ విధంగా విధేయత చూపుతూ వచ్చినాడో ప్రతి చోట్ల గూడా భయపడొద్దు, జడియొద్దు, భయపడొద్దు, జడియొద్దు ఇయే చెప్తున్నాడు దేవుడు యెహోషువకి. ఎందుకంటే ప్రతి చోట్ల గూడా, ప్రతి సందర్భంలో, ప్రతి సిట్యుయేషన్స్‌లో గూడా దేవుడు యెహోషువ మరి ప్రతి పరిస్థితిలో గూడా యెహోషువ దేవుడి మీద ఆధారపడుతూ వచ్చినాడు. దేవుడినే నమ్ముకుంటూ వచ్చినాడు కాబట్టి దేవుడు అభయాన్ని ఇస్తూ వచ్చినాడు. ప్రతి విషయంలోనూ జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. నా జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనుషులనా, వస్తువులనా, మన శక్తినా, మన భక్తినా అయితే వాటికి మనము ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ దినం నుండైనా దేవుని వైపు చూసేవారిగా, దేవుని తట్టు తిరిగేవారిగా, దేవుని మీద విశ్వాసం పెట్టుకొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని దేవుడు ఆశతో ఈ దినాన నీతో, నాతో అందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్.